2 ఏళ్ళు పూర్తయిన తర్వాత మీకేమనిపిస్తుంది కూటమి ప్రభుత్వం మీద? అస్సలు బాగలేదండి, అసలు బాగాలేదు. అస్సలు బాగలే. ఏం అసలు మీకు ఈ ప్రభుత్వంలో అంటే? చూడండి పథకాలు ఎక్కడ ఇచ్చాడు? సూపర్ 6 సూపర్ హిట్ అంటుంది ప్రభుత్వం. దేనికి ఇచ్చాడు? ఏమి ఇచ్చాడు? అన్ని ఇచ్చేసామని చెప్తున్నారు. ఏమి ఇచ్చాడండి? ఒకటి ఈ రోజున నిన్న రిలీఫ్ చేసిన అమ్మఒడి ఇచ్చాడు, తల్లికి వందనం. తల్లికి వందనం, అమ్మఒడి. మరి అదేగా కాదండి, జగన్మోహన్ రెడ్డి పెట్టిన బట్టేగా ఇచ్చాడు. ఒకటి 2 ఇచ్చాడు. ఏది 3వ సంవత్సరం రిలీజ్ అవుతుండగా ఇచ్చాడు, అవునా కదా? 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చామన్నారు ప్రతి కుటుంబానికి. 2 ఇచ్చాడు, 2 ఇచ్చాడు. బస్సులు పెట్టారు లేడీస్ కి. దేనికండి అది? దేనికి ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన ఎన్నికల దేనికి దేనికి సంబంధించింది? లేడీస్ ఎవరైతే ఏమండి, మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానిక కాదండి, మన ఇంటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానిక అది పెట్టి కాదండి, అలా కాదు. మన నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి ఏంటి ప్రశ్న. జగన్ గారి ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి ఏంటి తేడా? చాలా తేడా ఉందండి, చాలా తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఎందుకంటే ఒకటే మాట చెప్తా, ఆయన ఇచ్చిన పథకాలు ఏంటి ఈయన నెరవేర్చాల, అస్సలు నెరవేర్చాల. దేనికంటే ఇది అన్ని హామీలు ఇస్తానన్నాడు, డబ్బులు లేవంటున్నాడు. జగన్ గారి కన్నా రెట్టింపు సంక్షేమం ఇస్తున్నామని ఏది దేనికి? జగన్ రూపాయి ఇస్తే మీరు 2 రూపాయలు ఇచ్చామని చదువుతున్నారు. ఎందుకు? ఏమిచ్చాడు? అసలు సరే, జగన్ గారు పదే చెప్పేది, జగన్ గారు అభిమానులు చెప్పేది జగన్ 2.0 ఉంటదని చెప్పి ఆయన చేసేది చేస్తాడండి. తెలుస్తారా జగన్మోహన్ రెడ్డి? చాలా 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 ఇగో ఇలాగా 6 ఏ నమ్మకంతో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మరోసారి గెలుస్తారని చెప్తున్నారు మీరు? అన్నా చిన్న మాట, ఆయన ఇంతకు ముందు ఇచ్చిన పథకాలు దానికి రెట్టింపులు ఇస్తాడు, ఈ డెవలప్ అయ్యాడు అంతే. అవతల 3 పార్టీలు కూటమి వస్తుంది, ముగ్గురిని ఎదుర్కొని అస్సలా 3 కాదు 37 వచ్చినా అస్సలా ఏం ఉండదు, గెలుస్తారు. గ్యారంటీ కడపో పక్కాగా జగన్మోహన్ రెడ్డి. చివరిగా జగన్ గారు పదే చెప్పేది జగన్ 2.0 వేరే లెవెల్లో ఉంటుందని చెప్తున్నారు జగన్ గారు. ఏమండి 100 మంది ఎంతమంది ఏమనుకున్నా సరే జగన్ గారు వస్తారండి. మళ్ళీ చూద్దాం ప్రజల తీర్పు ఎలా ఉంటుంది. అదే కంపల్సరీ అండి, నేను ఒక్కడే కాదు, ఎవరిననే చెప్తారు. పవన్ కళ్యాణ్ మీద మీ అభిప్రాయం అంటే? పవన్ కళ్యాణ్ చాలా నైస్ పర్సన్ అండి, ఆయనకి సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. 2 సంవత్సరాలు అయిందని వచ్చి ఆయన బెస్ట్ సపోర్ట్ సీఎం. అలాంటి వాళ్ళు ఉండబట్టే డెవలప్మెంట్ ఇంత బాగా అవుతుంది. పవన్ కళ్యాణ్ ఈజ్ లెజెండ్. ఆయన ఒక స్పీచ్ ఇస్తే పబ్లిక్ ఫుల్ వచ్చేస్తారు. ఆయన దగ్గర స్వార్థం లేదు. నేను గమనించింది ఏమంటే పవన్ కళ్యాణ్ అనవసరంగా ఆయన పర్సనల్ ఫీల్ తీసుకొచ్చి జగన్ తప్పది. ఎవరి పర్సనల్ లైఫ్ వాడికి 2 గారు 3 ఉంచుకుంటారు, నీకు ఎందుకే? దట్ ఈస్ నాట్ నెసరీ. నువ్వు అడ్మినిస్ట్రేషన్లో ఏమైనా చేశాడు అడుగు. పవన్ కళ్యాణ్ ఈజ్ ద వెరీ బెస్ట్ అండి. ఈ గివింగ్ సపోర్ట్ టు చంద్రబాబు నాయుడు. వీళ్ళిద్దరే ఇంకా లోకేష్ ఎంత బాగా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు పప్పు చూద్దాం వాళ్ళు నోరు వెళ్ళిపోతున్నాడు. ఒక సీఎం కొడుకునే కాకుండా ఆయన అమెరికాలో చదువుకొచ్చాడు, ఆ ఎఫెక్ట్స్ బాగా చూపిస్తున్నాడు. ఫుల్ డెవలప్మెంట్. సో ఏపీ ఇంకా బ్రహ్మాండంగా డెవలప్. నేను చెప్తామన్నాడు, నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. ఆ పోస్టల్ డిపార్ట్మెంట్లో హ్యాబిట్స్ జీపీఓలో 40 years పనిచేస్తాను. రామారావు గారి పరిపాలన నాకు తెలుసు, మరిచంద్ర అనే పరిపాలన తెలుసు, జగన్ రెడ్డి రాజశేఖర పరిపాలన ఎన్టీఆర్ పరిపాలన ది బెస్ట్. ఆ తర్వాత ది గ్రేట్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన బీట్ చేసే ఎవరు లేడు. నా బూట్ నా భవిష్యత్. పవన్ కళ్యాణ్ ఇది లెజెండ్. సినిమాలో బాలకృష్ణ లెజెండ్, కానీ పొలిటికల్ లైఫ్లో ఇది లెజెండ్. ఆయన పదవి వచ్చినా కూడా తన సంస్కారం, తన పద్ధతి, హనుమాన్ గట్టుకెళ్ళి హనుమాన్ దర్శించడం, సౌత్ ఇండియాలో మధురైకి వెళ్ళి అమ్మగారిని దర్శించడం, ఇవన్నీ హిందువులకు పబ్లిక్ ఆయన మీద నమ్మకాన్ని డబుల్ చేస్తుంది. నేనే యాజ్ ఏ గవర్నమెంట్ ఎంప్లాయర్ నేనే లైక్ చేస్తున్నాను. ఒకప్పుడు పిల్లల్ని అన్నామండి ఏందా పవన్ కళ్యాణ్, కానీ ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటే ఆయన అడ్మినిస్ట్రేషన్ వే ఆఫ్ స్పీచింగ్ వెరీ పర్ఫెక్ట్. చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? కూటమి ప్రభుత్వం పరిపాలన అయితే చాలా బాగుందండి. అభివృద్ధి విషయంలో కూడా ఈ టెక్నాలజీ తీసుకురావడం చేయడం అన్నీ కూడా చాలా బాగుంది. గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం బాగుందండి. హామీలన్నీ బాగానే నెరవేరుతున్నాయి, ఎటువంటి ఇబ్బంది లేదు.
గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం పరిపాలన చాలా బాగుంది. ఇదే ప్రభుత్వం ఇంకో 5 ఏళ్ళు కూడా కొనసాగితే ప్రజలకి మంచి జరుగుద్దని చెప్పని మేము కోరుకుంటున్నాం. అది. ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం కక్ష సాధింపు రాజకీయాలే జరుగుతుంది, ఇష్టానుసారం పరిపాలన చేస్తున్నారు, రాష్ట్రం రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతున్నారు జగన్మోహన్ రెడ్డి. అనడానికి ఏమన్నా నోరుంది కదా అని చెప్పని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలకు తెలియకుండా ఏం లేదుగా, కనబడుతూనే ఉందిగా ఎంత ప్రభుత్వం ఎంత డెవలప్ అవుతుందో ఏంటో అనేది ప్రజలకి తెలుసుకుంటున్నారు. ఇప్పుడు అక్రమంగా అరెస్టులు జరుగుతుంది, స్కాములు జరుగుతుంది, రైతులకు ముఖ్యంగా అన్యాయం జరుగుతుంది అంటున్నారు జగన్మోహన్. ఆయన అనడానికి ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎంత అక్రమంగా ఎంత దాడులు ఎంత ఇదిగా చేశారు అవన్నీ కనబడవా ఇప్పుడు? అంతకుముందు ఉన్న వీడియోలు ఫోటోగ్రాఫ్లు అవన్నీ చూస్తే తెలుసుద్దిగా వాళ్ళు చేసిన అరాచకం ఎంత ఇదిగా ఉందో. అంతకుముందు అసెంబ్లీలో ఎంత అరాచకంగా మాట్లాడేవారు, ఇప్పుడు అసెంబ్లీ ఎంత నాణ్యతగా మాట్లాడుతున్నారు. అది కూడా మనం ఆ ప్రజలు చూస్తున్నారు, గమనిస్తున్నారు. దానివల్ల ఎటువంటి హాని లేదు. ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం 100% సక్సెస్ఫుల్ అయినట్టే మేము అనుకుంటున్నాం. విద్యుత్ ఛార్జీలు కానీ, కాయగూరల ధరలు కానీ, నిత్యావసర సరుకులు ఎలా ఉన్నాయి? నిత్యావసర సరుకులు అంటారా, ప్రస్తుతానికి ఉన్న వర్షాలు లేని వల్ల ప్రస్తుతానికి ఇప్పుడు ఈ కాయగూరలు తర్వాత ఏంటంటే ఈ నిత్యావసర సరుకులు అన్నీ కొద్దిగా రేట్లు పెరిగినాయి. ఈ వర్షాలు అవన్నీ వాటర్ అన్నీ ఫుల్గా శుభ్రంగా వస్తే అందరికీ బాగుంటుంది, రేట్లు అప్పుడు అన్నీ కంట్రోల్ అవుతాయి. ఈ కూటమి ప్రభుత్వం వల్ల ప్రజలకి ఎటువంటి హాని లేదు, ప్రజలకి అందరూ సుఖశాంతులతో ఉంటారు. అమరావతి 100% రారు. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయిందన్న, కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందండి? బాగుందండి, ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తున్నారు, చేస్తున్నారు బాగానే. అభివృద్ధి పరంగా ఇప్పుడు ఎలా ఉంది? వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళు నెరవేరుస్తున్నారు కదండి. మిగతా ఎవరు బాధపడకుండా అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు, తల్లికి వందనం ఇస్తున్నారు. ఇక అకాల వర్షాలు లేకపోతే మనం ఏం చేయలేం కదా. బాకీ అన్ని వాళ్ళ ప్రభుత్వం వచ్చి విద్యుత్ ఛార్జీలు కానీ, కాయగూర ధరలు కానీ, నిత్యావసర సరుకులు కానీ ధరలు ఎలా ఉందండి? నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయండి. ఇప్పుడు అన్ని వస్తువులు పెరుగుతున్నాయి, దాటితో పాటు అవి పెరుగుతున్నాయి. ఇంక మనం దాన్ని వాళ్ళు కంట్రోల్ చేయాలి. గత ప్రభుత్వం వాళ్ళు నిర్లక్ష్యంగా చాలా వెళ్ళారండి. వాళ్ళు వాగ్దానాలు ఎక్కువ ఇచ్చారు తప్ప వాళ్ళు చేసింది తక్కువ. వాళ్ళేంటి ప్రచారానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు నేను అనుకోవటం, వీళ్ళు వాస్తవానికి ఎక్కువ ఇస్తున్నారు. మరి ఈ ప్రభుత్వం వచ్చి కక్ష సాధింపు రాజకీయాలే జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది, అక్రమంగా అరెస్టులు జరుగుతుంది, రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుంది అన్నారు జగన్మోహన్ రెడ్డి. అక్రమ అరెస్టులే ఉందండి, తప్పును చేసిన వాళ్ళని శిక్షించాలి కదా. ఇప్పుడు అక్రమ అరెస్టులు ఏముందుకు అవుతుంది? అరెస్ట్ చేసిన వాళ్ళందరికీ అందరి కారణాలు ఉన్నాయి. వీళ్ళు ఇంకా లేట్ చేస్తున్నారు. వైసీపీ టైంలో అయితే ఇంకా అసలు ఆ విచారణ ఏమీ లేకోకుండా పట్టపట్టు తీసుకెళ్ళిపోయేవాళ్ళు టీడీపీ వాళ్ళని. వీళ్ళు ఇంకా చాలా లేట్ చేస్తున్నారు చేయాల్సింది కూడా. అమరావతి అసలు మావిగానని పేరు లేదండి అసలు. వాళ్ళు ఏదో ప్రతిపాదన చేశారు, వాళ్ళు ఏదో పేర్లు మార్చేస్తున్నారు. ఒకసారి అమరావతి అంటున్నారు, ఒకసారి మావిగాని అంటున్నారు, ఇంకోసారి 3 రాజ్యాలు అన్నారు. ఇట్లా పేరు చెప్పారని ఏ విషయం మీద వాళ్ళు కన్నం నిలబడలేదు కదా. ఇవన్నీ వేస్ట్ అండి. వాళ్ళ మనసులో ఒకటి ఉంటుంది, అమరావతి డెవలప్ అయితే ఆ పేరు చంద్రబాబు కొట్టేస్తాడేమో. ఇక మనసు లేదు, ప్రతి మనసులో ఒక భావన ఉంటుంది కదా. 3 రాజధానుల అంశంతో వచ్చారు కదా. ఇదే అంశం. ఇవన్నీ కూడా మాటలతో ఎందుకు, చేతలు చూపించాలి. వాళ్ళు 1 సంవత్సరం ఇచ్చారు కదా ప్రభుత్వం. ఆ టైంలో వాళ్ళు ఏం చేయలేదు కదా. వాళ్ళు మాటల్లో చూపించాలి తప్ప చేతల్లో చూపించాలి. 3 ఏళ్ళలో 3 రాజధానుల్లో ఎక్కడ కూడా వాళ్ళు ఏం చేయలేదు. మళ్ళీ మామూలు ఇట్లా మాటలే తప్ప ఒకటేనండి మనసులో ఒకటి వాళ్ళ విషయం. అమరావతి అంటే చంద్రబాబుకు పేరు వస్తుందేమో, ఇది తప్పది. చంద్రబాబు ఏ వ్యక్తి పేరు కాదు. అమరావతి చంద్రబాబు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళకి అధికారం వచ్చినప్పుడు దాన్ని డెవలప్ చేస్తే ఆ పేరు జగన్కే వచ్చేది కదా. ఇప్పుడు అమరావతిని ఇప్పుడు సైడ్ చేసి ఏంటి లక్షల కోట్ల రూపాయలు ఏం చేయాలి అమరావతి వీటిని ఖర్చు, ఇదంతా ఈ ప్రతిపాదనలన్నీ కూడా రాష్ట్రాన్ని ఇంకా అప్పుల బూదల్లో కష్టాలు తెప్పడమే. ఇప్పుడు అమరావతిని డెవలప్ చేస్తున్నారు కదా, ఆ ఖర్చు అంతా ఎవరు భరిస్తారు ఇప్పుడు? మళ్ళీ దాని కాదంటే కూటమి ప్రభుత్వం చేస్తున్నారండి. వాళ్ళకి వాళ్ళ ధర్మవరం బాగానే చేస్తున్నారు, యాక్టివ్గా ఉన్నాయి.
ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం వచ్చినా యాక్టివ్గా రెస్పాన్స్ చేస్తున్నారు. అయితే కుటుంబ ప్రభుత్వం వాళ్ళ దగ్గర అంటే ఈ హింసకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వరు వాళ్ళు. చంద్రబాబు ఎక్కువ హింసగా, చంద్రబాబు అనున్న వ్యక్తి అండి. ఇక్కడ చెప్పాల్సింది ఎందుకు, ఇవాళ దేశంలో కూడా ముఖ్యమైన ముఖ్యమంత్రుల్లో కూడా అనుభవశాలి పోతే రాజకీయంగా చెప్తే ఈయన చాలా అనుభవశాలి. ఇట్లాంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి కావాలి. ఇష్టానుసారం వాళ్ళు ఎక్కడ చేశారు, ఎత్తి చూపాలి, తప్పులు ఎత్తి చూపాలి, దాని తప్పే ఉంది. అంటే ఎవరున్నా అధికారంలో తప్పులు చేస్తారు, తప్పులు చేసినప్పుడు ఎత్తి చూపడం ప్రతిపక్షం బాధ్యత. కానీ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలని జరిగే వాటిని ఎదుర్కోకూడదు. ఏంటి అమరావతి లాంటి వాటిని ఎదుర్కోకూడదు. ఇప్పుడు అక్కడ కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు దాన్ని పెడుతున్నారు. ఇప్పుడు అమరావతి కావాలి మేము మామూలుగా చేస్తామంటే ఇప్పుడు అన్ని కోట్లు ఏం కావాలి? ఇట్లా కాదు, వాళ్ళు అందరికి ఆరోగ్యమైన నిర్ణయాలు తీసుకుంటే మంచిది. చెప్పండి, కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎలా ఉంది? అభివృద్ధి అంటే బాగానే ఉంది. పరిపాలన విషయానికి వస్తే పరిపాలన కూడా బాగానే ఉంది. లోకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. తర్వాత యంగ్ పర్సన్స్ అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ అందరూ మినిస్టర్స్ ఉన్నారు. సీనియర్ నాయకుడు ఆల్మోస్ట్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకోకపోతున్న ముఖ్యమంత్రి గారు మోస్ట్లీ సీనియర్ ఉన్నాడు. వాళ్ళందరి టీం ఆధ్వర్యంలో మళ్ళీ సెంట్రల్ మినిస్టర్స్ కానీ మన ఎంపీలు కానీ అందరూ ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుంది. హామీలు దాదాపుగా 90% నెరవేర్చింది. హామీలన్నీ సూపర్ 6 అని ఇచ్చినట్టు, సూపర్ 6 అన్ని ఇచ్చినట్టే. సూపర్ 6 ఏది భావిస్తున్నారు? సూపర్ 6 ఇచ్చారు. ఇంకొకటి ఏంటంటే ఒక ఏళ్ళకి 18,000 రూపాయలు అంటే నెలకు 1,500 రూపాయలు ఆడవాళ్ళకి ఇస్తామన్నది ఒక్కటే హామీ మిగిలిపోయింది. చూసుకుంటే తల్లికి వందనం కూడా రిలీజ్ అయింది. తల్లికి వందనం సెకండ్ టైం కూడా వేసేసాడు కదా. దాని మీద మీ అభిప్రాయం? తల్లికి వందనం సూపర్ అండి. ఎందుకంటే ఇంట్లో ప్రతి ఒక్కరికి ఈచ్ 1 పర్సన్ 3 పర్సన్స్ ఎంతమంది ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తున్నాడు. అమరావతి వర్సెస్ మావిగాన్ దేనికి ఓటేస్తారు? అమరావతి మావిగానే ఉందండి. మావిగానికి ఒక ఎయిమ్ లేదు, ప్రజలకి ఒక భరోసా లేదు. విధి విధానాలు కరెక్ట్ కాదు. జగన్ పార్టీ మాకు వ్యతిరేకం కాదు, కానీ మనకు ఏ ప్రభుత్వం మనకు అనుకూలంగా పనిచేస్తుంది, ఏ ప్రభుత్వం ప్రజల కోసం కష్టపడుతుంది. ఈ ప్రభుత్వం వచ్చి కక్ష సాధింపు రాజకీయాలు జరుగుతుంది అన్నారు. కక్ష సాధింపు రాజకీయాలు అంటే చాలా జరిగాయండి. వాళ్ళు చేసిన దాంట్లో 10% కూడా చేయటంలా. వాళ్ళు చేసిన దాంట్లో నిజం చెప్పాలంటే నేను అసలు కామన్ మ్యాన్గా చెప్తున్నా, వాళ్ళు చేసిన దాంట్లో వీళ్ళు చేసేది 10% కూడా లేదు. ఏంటి ఓవరాల్ కూటమి ప్రభుత్వం గురించి ఒక మాటలో మీ అభిప్రాయం ఏంటి? కూటమి ప్రభుత్వానికి ఇప్పుడు నేను 95% మార్కులు వేస్తానండి. నెక్స్ట్ జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? నాకు తెలిసి రాడు. ఇదే ప్రభుత్వం అనుకుంటున్నాం మేము. ఇక ఏదైనా మార్పులు వస్తే మనమేంది అవన్నీ వద్దండి. అవన్నీ మనం ఒకరి గురించి నో కామెంట్. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉందంట? చాలా బాగుంది. ఏంటి అభివృద్ధి విషయంలో? అన్ని విషయాల్లో ఈ మోడీ గారు ఎక్కడుంటే మిత్రపక్షాలు ఎక్కడ ఉంటాయి. చాలా బాగుంది. నెరవేరుతారో చేస్తారు కూడా. రాజధాని ఇదే బ్రహ్మాండంగా ఉంది. ప్రభుత్వం ఇదే ఉంటుంది మళ్ళా నెట్టుతారు కూడా. మరి మావిగాన్ వర్సెస్ అమరావతి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. ఆడు జనంలో రాలేడు. మాది కృష్ణా జిల్లా కోడూరు. 2014లో జడ్పీసీగా పోటీ చేశా. నన్ను మోడీ అంటారు. అక్కడ మోడీ ఢిల్లీలో ఉంటే ఇక్కడ మోడీ నేనున్నా. దానికి తిరుగులేదు. అసలు నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. మోడీ గారి దృష్టి అంతా ఆంధ్రప్రదేశ్ మీదే ఉంది. అందరికి మేలు జరుగుతుంది. చేనేత కార్మికులు కూడా రేపు 7వ తారీఖున డబ్బులు ఎత్తున్నాడు. జగన్ వచ్చే అవకాశం ఏమైనా ఉందంటారా? అసలు జనంలో లేదు.